అందరికీ ప్రైజ్ ద లార్డ్. తిరిగి ఈ ఉదయకాలమున మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఈ రోజున తిరిగి ఆత్మీయ ఆహారాన్ని ఇవ్వాలని ఆశతో ఈ మాటలు మీతో పంచుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క మాటలు నేను మాట్లాడేటివి దేవుడు ఆయన ఆత్మచేత నింపి నాతో మాట్లాడిస్తూ ఉన్నాడు. ఎవరికి ఈ మాటలు కావాలి అని మనం ఆలోచించినట్లయితే, ఇంట్లో ఉన్న తండ్రికి కావాలి, తల్లికి కావాలి, కుమారునికి కావాలి, కూతురికి కావాలి, బంధువులకు కావాలి. ప్రతి ఒక్కరికి దేవుని మాటలు ఎంతో అవసరమై ఉన్నవి. అయితే ఈరోజు నేను చెప్పబోయే మాటలు మీరు జాగ్రత్తగా విన్నట్లయితే, దేవుణ్ణి మీరు ఏ విధంగా ఆరాధిస్తున్నారో, ఏ విధంగా ఆరాధించాలో, మీ యవ్వన పిల్లలు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మందిరానికి రావాలో దాని విషయమై నేను చెప్పబోతూ ఉన్నాను. నేను చెప్తున్న మాటలు మీకు బాధాకరంగా అనిపించవచ్చు, కానీ దేవునికి కావలసిన ఆరాధన ఆయనకు మనము చెల్లిస్తేనే తప్ప దేవుడు సంతోషిస్తాడు. మిమ్మల్ని మనుషులు మెచ్చుకునే అవసరం లేదు. వాళ్ళు వీళ్ళు చూసి నిన్ను స్తుతించాలని నీవు ఆశపడకు. మనము దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, దేవుణ్ణి ఏ విధంగా సంతోషించాలో దాని ప్రకారము మన ప్రవర్తన దేవుని మందిరంలో ఉండాలని, మీరు వచ్చేటప్పుడు దేవుని మందిరంలోనికి ఎలా రావాలని నేను ఈ మాటలను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి నా మాటలను మీరు జాగ్రత్తగా మీరు ఆలకించాలని కోరుతూ ఉన్నాను. ఆరాధన ఎలా చేయాలి? ఆరాధనకు వచ్చేవారు ఎలా వస్తున్నారు అంటే, జుట్టంతా వెనుకకు ముందుకు వేసుకొని, మూతికి లిప్స్టిక్ రాసుకొని, మేకప్ వేసుకొని, బంగారం అంతా అలంకరించుకొని వస్తూ ఉన్నారు. లోపలున్న శరీరము బయటంతా కనబడేలా వస్త్రాలు ధరించుకుంటూ ఉన్నారు యవ్వన పిల్లలు. అనగా సినిమా యాక్టర్లు సీరియల్లో కనబడినట్లు గొప్పగా వారు చర్చికి వస్తూ ఉన్నారు. కొంతమంది వెళ్తూ ఉన్నారు. కొందరిని చూసి కొత్తవారు మందిరానికి వచ్చేటప్పుడు, ఓహో మేము కూడా ఇలాంటి వేషము వేసుకొని మందిరానికి రావాలి అని తప్పటడుగులు వేస్తూ వస్తూ వెళుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, బైబిల్ అంటుంది, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఈ మాటను యోహాను భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడు మనకు. కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తేనే అది దేవునికి ఇష్టంగా ఉంటుంది. నీవు ఈ రోజుల్లో ఆరాధన మందిరానికి వచ్చి ఎలా చేస్తున్నావో ఒకసారి నిన్ను నీవు నా మాటల ద్వారా పరీక్ష చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. దేవునికి ఇష్టకరంగా నీవు మందిరానికి వస్తున్నావా? ఒకవేళ రానట్లయితే నా మాటల ద్వారా, అనగా ప్రభువు ఇచ్చే మాటల ద్వారా మీ యొక్క ప్రవర్తనను, మీ యొక్క వస్త్రధారణను దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలో మీరు తెలుసుకోవని మందిరానికి రావాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మాటలను తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఒకసారి మీరు ఆలోచించండి. బైబిల్ అంటుంది, పరిశుద్ధ అలంకరణ ధరించుకొని ఆరాధించాలి. అది దేవునికి ఇష్టమైన ఆరాధన. కాబట్టి
వీరిని నీవు చూడకుండా దేవుని వాక్యాన్ని చూడాలని, దేవుని వాక్యము ఏమని మాట్లాడుతుందో అది తెలుసుకోవాలని ఈ యొక్క మాటలను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. కొంచెం నేను చెప్పే మాటలు మీకు బాధాకరంగా ఉండొచ్చు, కానీ ప్రభు దృష్టిలో అవి చాలా శ్రేష్టమైనవి. ప్రభు మందిరానికి మనం రావడము, మన కుటుంబం అంతా ఆరాధించడము, అది చాలా శ్రేయస్కరము. అది దేవునికి ఇంపుగా, మంచి సువాసనగా ఉండాలని ప్రభు పేరట ఈ మాటలు ఈరోజు తెలియజేస్తున్నాను. కనుక ఈ మాటల ద్వారా మీరు మీ మందిరానికి వచ్చేటప్పుడు మిమ్మును మీరు జాగ్రత్తగా వచ్చి ఆయన యొద్ద ఆయనను ఆరాధించాలని, స్తుతించాలని, మహిమపరచాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవునికి ఈ మాటలు మహిమకరంగా ఉండునుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.